నేను రవి. ఏపీలోని కూటమి పార్టీల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా జనసేన ఇటు టీడీపీ నేతలు పరస్పరం వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. జై జనసేన, జై వర్మ, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య ఎందుకు ఈ విభేదాలు, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న దానిపై ఈరోజు విశ్లేషణ చూద్దాం. మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ఇక గురునాథం గారు, ఇక టీడీపీ సీనియర్ నాయకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. రైట్, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, నమస్తే. మీ ద్వారానే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈరోజు గొల్లపల్లి గ్రామంలో నాగబాబు అయితే మాత్రం ఎమ్మెల్సీ నాగబాబు ఒక కార్యక్రమానికి, అంటే అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా అక్కడైతే రసాభస ఏర్పడింది. ముఖ్యంగా ఏదో వైసీపీకి మిగిలినటువంటి కూటమి నేతలకి ఎప్పుడూ ఉంటుంది, కానీ అది కాదు ఈరోజు. కానీ కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య ఈ యొక్క అంటే వ్యతిరేక నినాదాలు చేశారు. ఇటు జనసేన, అటు టీడీపీ నాయకులు జై వర్మ, జై జనసేన అంటూ. ఏంటి ఈ యొక్క విభేదాలకు కారణం ఏమనుకోవచ్చు? లేకపోతే సమన్వయ లోపం అనుకోవచ్చా, లేకపోతే వర్గ విభేదాలు ఇప్పుడిప్పుడే బయటపడతాయి అనుకోవచ్చా? ఏ విధంగా చూస్తారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు? నమస్కారం అండి. మీకు పెన్నల వల్ల ఉన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. అదే ఏముంది, మామూలుగా మనం చూసిందే కదా, మొన్న వాళ్ళ ప్లేనరీ సమావేశం జరిగితే ఆ ప్లేనరీ సమావేశంలో నాగబాబు గారు ఓపెన్ గానే చెప్పేసినారు కదా, ఇక్కడ సపోర్ట్ చేసిన ఎవరు లేరు, సపోర్ట్ చేసినామని మేము అనుకుంటే గెలిచినారు అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారంటే, ఇప్పుడు మనం ఒక మనిషిని అంత తక్కువగా తీసివేయడానికి అవకాశం లేదు కదా. టీడీపీనా, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్ ఏదైనా కావచ్చు. 2009లో నేను రఘువీరారెడ్డి గారికి నా నియోజకవర్గం కళ్యాణదుర్గం టికెట్ త్యాగం చేసి గెలిపించిన తర్వాత రఘువీరారెడ్డి గారు స్వయంగా నన్ను కొట్టుకొని పోయి రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు నా గెలుపు కారణం మోహన్ రెడ్డి అని. అంటే ఇప్పుడు ఆయన స్థాయి అంటే అప్పటికే క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నాడు, పక్క నియోజకవర్గం ఉన్నాడు, మా జిల్లా వాసి, ఆయన గెలిచినాడు అంటే అది ఒక రకం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఇతను ఆల్రెడీ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి అంత ముందు. అలాంటి వ్యక్తి నీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి టికెట్ త్యాగం చేసి వచ్చిన తర్వాత అతన్ని కనీసం గౌరవించాల్సిన బాధ్యత ఉంది కదా. వీళ్ళు కనీసం గౌరవించకుండా, అతనికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు అవహేళన చేసినప్పుడు అతను మామూలుగా స్పందిస్తారు కదా. మనిషే కదా, శివు రక్తం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా. ఆత్మాభిమానం చనిపోయినప్పుడు రాజకీయాలు లేదు, పార్టీ లేదు. అది వర్మ గారు కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చిన తెలుగుదేశంకి ఏమన్నట్టే బయటకు వస్తారనే పరిస్థితి ఉంది అక్కడ నియోజకవర్గంలో. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో పార్టీ కోసం కట్టుబడి పనిచేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి, అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసుకొని మొన్న ఎమ్మెల్సీ ఫస్ట్ ఇస్తామని చెప్పిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకపోవడము, కనీసం కార్పొరేషన్ చైర్మన్ లేక అధికార ప్రతినిధి లేక ఏదో ఒక విధమైనటువంటి సలహాదారుడు అలాంటి క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇస్తారని అందరూ భావించుంటారు. అలాంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పక్కన పెట్టేసినప్పుడు ఆటోమేటిక్ గా అది స్పందన ఉంటుంది. దాంతోపాటు తెలుగుదేశానికి, జనసేనకు వాళ్ళ నాయకులకు మాత్రమే కలిసిమెలిసి తిరుగుతున్నారు తప్ప కార్యకర్తలు ఎక్కడా లేదండి. ఎలక్షన్ కన్నా ముందు కొట్టుకున్నారు, ఎలక్షన్ తర్వాత కొట్టుకున్నారు. ఇప్పుడు మీటింగుల్లో అనేక చోట గలాటలు జరుగుతున్నాయి, అనేక చోట వీళ్ళకి విభేదాలు అనేది ఉంది. తండ్రి కొడుకు, తల్లి తండ్రులకు, కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకే విభేదాలు ఉంటాయి. అంటే వీళ్ళకు విభేదాలు ఉండడం పెద్ద కష్టమేం కాదు. వీళ్ళ విభేదాలు తారాస్థాయికి పోతే అది పిఠాపురమే కాదు, అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అనేక మంది లోపల అంచుకొని ఉన్నారు. కాకపోతే ఎందుకంటే నిన్నగాక మనం వచ్చినటువంటి గవర్నమెంట్, రాక వచ్చినటువంటి గవర్నమెంట్ జనసేనకు ఎటు అవకాశం. మోహన్ రెడ్డి గారు అంటే ఈ యొక్క విమర్శలు అవ్వచ్చు, లేకపోతే ఈ ఆరోపణలు అవ్వచ్చు, ఈ సమస్య పోతాయా, లేకపోతే ముందు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకు జరిగితే సమస్య తాత్కాలికంగా సమస్యపోతాయి కానీ శాశ్వతంగా సమస్యపోవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బేస్ లోనే ఇంకొక రకమైనటువంటి వాయిస్ ఉంది. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మనం గెలిపించినామంటే అప్పుడు తెలుగుదేశం ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, తెలుగుదేశంలో నిజంగా రోషము పౌరుషం ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళకి అక్కడనే లోపల మండుతుంటుంది. ఆ మండేది బయటకు తీసుకొచ్చి అనవసరంగా మనం ముగ్గురం కలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయలేమని ఆలోచన చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ రోజు వీళ్ళే చెప్పడం జరిగింది, మనం ఒక్కొక్కరైతే జగన్మోహన్ రెడ్డితో తగిలేదు కష్టము, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడించాలంటే మనతో కాదని చెప్పి వీళ్ళు ముందు మా స్టేట్మెంట్ ఇచ్చినారు కదా. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన
చేసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు మళ్ళీ సింగల్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి చేతుల్లో జీరో అయిపోతాం. మనము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మనం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంలో ఆ లీడర్షిప్ మాత్రమే ఉంది కానీ కింద ఉన్నటువంటి క్యాడర్ కానీ వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి ఓటర్ కానీ ఏ ఒక్కరు వాళ్ళంతా కలిసిమెలిసి ఉండాలని, వాళ్ళు బాగా ఐక్యతగా ఉంటారు, ఐక్యతగా ఉండి మనకు ఉద్ధరిస్తారనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అటు జనసేన కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ అయితే మాత్రం అట్లాంటి ఐకమత్యం అయితే లేదు. నాయకుల మధ్య అయితే అధికారంలోకి రావాలని చెప్పేసి నాయకుల మధ్య విమర్శించాలనే ఉద్దేశంతో కాదు కానీ కనిపిస్తుంది కళ్ళకి. అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. పెద్ద పెద్ద లీడర్లు కూడా వాదనలు దిగిన సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్న మీటింగ్ లోనే నాగబాబు గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా అందరికీ పోతుంది కదా, నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పార్టీ క్యాడర్ అందరికీ పోతుంది కదా. అప్పుడు ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా మా పార్టీ మా కథ మేమే పెద్దోళ్ళం, తెలుగుదేశం మా ముందర ఎంత అనే ఆలోచన వాళ్ళు పంపించినట్టే కదా. అప్పుడు బీజేపీ అనేది జీరో అయినట్టే. అక్కడ బీజేపీ జీరో, తెలుగుదేశం 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని బతికించిన వాళ్ళు వీళ్ళు పార్టీని ఇక్కడే కాకుండా దేశంలో కూడా బీజేపీని నిలబెట్టిన వాళ్ళు మేమే అనే టైప్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ స్థాయి తారాస్థాయికి పోయింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ విభేదాలు అనేది మనసుల్లో ఉంటాయి. దాని సందర్భం వచ్చినప్పుడు నిన్న ఈ రోజు పిఠాపురంలో ఎట్లా జరిగిందో నిన్న ఈ రోజు ఇంకా అది భవిష్యత్తులో ఆ విధంగా అక్కడక్కడక్కడ జరుగుతానే అంటే వాళ్ళు ఇప్పుడు ఇది పార్టీ పరంగా జరిగింది. రేపు వచ్చే కాలానికల్లా వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 సక్సెస్ కాకపోతే పబ్లిక్ పరంగా వచ్చింది. పబ్లిక్ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే 2 వర్గాలుగా అయిపోతే ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు నాయకత్వం వహించి ఈ గలాటలు కాల్యం పోసే పరిస్థితి వాళ్ళే తీసుకొచ్చారు. ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. రైట్ మోహన్ రెడ్డి గారు. గురునాథం గారు టీడీపీ సీనియర్ నాయకులు. గురునాథం గారు నమస్కారం. నమస్కారం. ఏంటండి పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం గొల్లపల్లి గ్రామంలో, అంటే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో అన్నా క్యాంటీన్ సందర్భంగా అక్కడ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం పోటాపోటీ నినాదాలు చేశారు. ఏంటి అంటే సమన్వయ లోపం అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఏంటి ఆ యొక్క సమస్యలో సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఎలా స్పందిస్తారు గురునాథం గారు? సార్ నమస్కారం. టీ కప్పులో తుఫాన్ సార్. రాజకీయాల్లో చాలా చూసాం కదా, 75 సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ కూటమి ఉంటది, భావోద్వేగాలు కొన్ని ఉంటాయి సార్. కొంచెం మీరు దూరంగా కూర్చోండి ప్లీజ్ గురునాథం గారు. రైట్ భావోద్వేగాలు కొన్ని ఉంటాయి సార్. వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తులం కదా మనం, సమాజంలో రైట్. భావోద్వేగాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, వ్యక్తిత్వాలు ఉంటాయి, లేకపోతే ఇంతకుముందు రైట్ పార్టీకి సంబంధించి లేకపోతే అది కూటమి అంతర్గత వ్యవహారం అనుకో. కానీ పిఠాపురం నియోజకవర్గం వస్తే వర్మ పిఠాపురం ఒకటి టీడీపీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి. గురునాథం గారు పూర్తిగా వినండి. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కడ వర్మ గారు. గతంలో ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ స్థానికుడు అందులో అన్ని అవగాహన ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తి సీట్ను త్యాగం చేశారు. గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు నా విజయానికి దోహదం చేశారని చెప్పేసి. కానీ ఏంటి సెకండ్ క్యాడర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వర్మను ఉద్దేశించవచ్చు, లేకపోతే ఎవరిని ఉద్దేశించవు. పవన్ కళ్యాణ్ గెలిపించామని అనుకుంటారు కొంతమంది, కానీ అది వాళ్ళ కర్మ, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశించే వ్యాఖ్యానించారు అన్నట్లుగా అక్కడ టీడీపీ, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ క్యాడర్ అయితే ఆలోచిస్తుంది. ఎలా స్పందిస్తారు? అట్లా అది ఆ వ్యాఖ్యానాలు ఒక్కటే ఉంది సార్. ఇక్కడ చూడాలి మనం టోటల్ ఓవరాల్ గా నాట్ ఓన్లీ పిఠాపురంలో ఎక్స్క్లూజివ్ గా మీరు చెప్తుంది వర్మ గారి గురించి. ఓకే, నేను ఒప్పుకుంటాను. అది ఎట్లా అవుతుంది అంటే ఓవరాల్ గా ఇప్పుడు వచ్చిన 60,000, 70,000, 1,00,000 మెజార్టీలు వచ్చినాయి కదా, 80,000 దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు గారు మాట్లాడినటువంటి భాష ఏంటంటే ఒక రెవల్యూషన్, అంటే ఎగరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. అసలు మొత్తం టోటల్ గా రాష్ట్రంలో గెలిచారు, 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చాక. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఏంటంటే అందరూ కలిసి ఏకమయ్యారు, జగన్ ఓడించాలని చెప్పేసి ఇందాక మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నాయకుల మధ్య మేము ఈ కేసులు అవ్వచ్చు, లేకపోతే ఏ ఇబ్బందులు పడవచ్చు, వీటన్నిటిని తప్పించుకోవడం కోసం నాయకులు ఏకమయ్యారు, కార్యకర్తలు మాత్రం ఏకం అవ్వలేదు. కార్యకర్తలు ఎవరికి వాళ్లే ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన పార్టీ ఎవరికి వాళ్లే ఉన్నారు. నాయకులు ఏకమయ్యి ఎట్లా గెలుపు సహకరించుకున్నారు తప్ప. మీరు ఏనండి ఒక్క పిఠాపురం అంశాన్నే మీరు తీసుకొని టోటల్ గా
అంతా ఇట్లానే ఉందని అనే విధంగా కరెక్ట్ కాదు. అక్కడ వర్మ గారు ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీలో మంచి నాయకత్వ పట్టున కలిగినటువంటి వర్మ గారు ఉండటం వల్ల అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతన్ని ప్రమోట్ చేయాలనేటువంటి నేపథ్యంలో మాట్లాడేటువంటి ఈ యొక్క చిన్న చిన్న అంశాలు బయటకు వస్తా ఉన్నాయి అక్కడ పిఠాపురంలో. అక్కడ ఏంటంటే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి సార్, ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో లీడర్లు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా ఒక నాయకత్వాన్ని జనం కోరుకుంటా ఉంటారు సార్, దానికనే ఫోకస్ చేస్తా ఉంటారు. సో సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గంలో అతను ఫస్టే వర్మ గారు వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుండొచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అంత మాత్రం చేత ఏదో అయిపోయింది అనుకొని యాయి చేస్తూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళని ప్రొవోకేట్ చేస్తూ ఎవరెవరో రెచ్చగొట్టి వీళ్ళ మధ్య లొకలొకలు బయలుదేరినాయి అని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగదని చెప్పి ఒక ఫీలర్ వదలటం మట్టికి అది పొరపాటు సార్. అది మేము కుటుంబంలో అన్నదమ్ములు ఇప్పుడు ఒక్కటే తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎట్లా ఉంది సార్? ఇప్పుడు చిన్న కుటుంబంలోనే నలుగురే మేనేజ్ కాలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మరి ఇంత పెద్ద కుటుంబం ఇది, 5 కోట్ల మంది, ఒక పెద్ద ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో ఉన్న భావోద్వేగాలు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ కొంత స్వీయ నియంత్రణ అయితే ఉండాలి కదా. ఈ విధంగా వ్యాఖ్యానించవచ్చు, ఈ వ్యాఖ్యలు చేయకూడదు. మన గెలుపుకు కారణమైనటువంటి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో అంటే ఎక్కడి నుంచో వచ్చారు, లేకపోతే అక్కడ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, అయినా ఆయన సహకరించాడు. గెలుపుకు దోహదమైనటువంటి వ్యక్తిపై విమర్శించడం కానీ లేకపోతే ఆయన అగౌరవపరచడం కానీ అది సరైన పద్ధతి కాదు కదా. మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. అందరి యొక్క భావోద్వేగాల్ని లేకపోతే అందరికున్న ఆత్మగౌరవాన్ని మనం పరిగణలో తీసుకోవాలా, గౌరవించాల్సిందే. ఈ పాలిటిక్స్ లో అందరూ వచ్చేది ఆత్మగౌరవం కోసమే. అది లేదు అనేటప్పటికి అక్కడ కొంత గ్యాప్ వస్తా ఉంది తప్పించి వారికి ఏది చేయకూడదు అనేది కాదు. కొంతమంది ఉంటారు సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాడు కూడా కొంత రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు మీడియాలో కూడా మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు అవకాశం వస్తుంది, టైం వచ్చినప్పుడు వారిని కూడా ఎమర్జ్ అవుతారు లీడర్ గా. వైసీపీ ఉంటది, అపోజిషన్ పార్టీ ఉంటది, రెచ్చగొట్టడంలో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరగకపోతే విమర్శించడమే పని. అది ఏ ప్రతిపక్షం ఉన్నా సరే వాళ్ళు విమర్శించారు సార్, రెచ్చగొడతా ఉంటారు చాలా మందిని. ఇంకోటి సార్, రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే సార్. ఇంకోటి ఉంటది, సెల్ఫ్ గోల్ వేసుకోవటమే. ఎవరైనా సరే ఓర్పు కావాలి సార్. ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఓర్పు కావాలని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు టీడీపీ కేటర్కి చెప్తున్నారా లేకపోతే జనసేన పార్టీకి చెప్తున్నారా? నేను ఎవరికి చెప్పట్లా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఓర్పు ఎట్లుంటారండి? సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిఘటించాలి కదా. సమస్యలు ఉన్నప్పుడు అధికార పార్టీ ఉంది సార్. ఊళ్ళోళ్ళ పెళ్లి కుక్కల కడావుడని వాళ్ళ కడావుడు ఎక్కువైపోయింది మాకన్నా కూడా. గురునాథం గారు ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చారు, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీస్తారు. అపోజిషన్ అన్నాక నిలదీస్తారు. రైట్, ఇది పార్టీ అంతర్గత కూటమి అంతర్గత వ్యవహారం కాబట్టి అది మీ పార్టీ పరంగా పిఠాపురంలో లోకేష్ గారు కూడా చెప్పారు సార్. ఒకటి, మేము అంతర్గతంగా ఉంటాము, ఇవన్నీ జరుగుతా ఉంటే మేము అన్నదమ్ములు కలిసిపోతాము, మాకు చిన్న చిన్న విషయాలు ఉంటే మేము కూర్చొని చర్చించుకుంటాము, రోడ్డు మీద ఎక్కము, మేమంతా కూడా దాన్ని నిర్మాణాత్మకంగా తీసుకెళ్తాము. మీరు దాన్ని తగ్గించి చెబుతున్నారండి. కొట్లాడుకుందాం కానీ విడిపోవద్దు, కలిసి ఉందాం అని చెప్పారు. అదే సార్ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో ఎన్ని ఉంటాయి సార్. రైట్, రాజకీయాల్లో కొట్లాడుకుందాం సహజం సార్, కొట్లాడుకుందాం కలిసి ఉందాం కానీ విడిపోవద్దు అని నారా లోకేష్ వ్యాఖ్యానించాడు. రైట్, ఒక నిమిషం. ఎల్ల మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు చూద్దాం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మా సోదరుడు ఏదో ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడ అన్నట్టు ఆయన ఏదో ఆయనంతటా ఆయనే వర్ణించుకుంటారు. అక్కడ ఏ వైసీపీ నాయకుడు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. రెండోది, నిన్నగాక మననే మాకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా వాళ్ళు చేర్చుకున్నారు పార్టీలో. మాకుండేది గీతా గారు ఉన్నారు. గీతా గారు రెచ్చగొట్టేది రెచ్చిపోయేది ఆ అలవాటు ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు గీతా గారిది. ఇంకా గీతా గారే సైలెంట్ గా ఉన్నప్పుడు కేడర్ వచ్చి రోడ్లకి వచ్చి వీళ్ళని రెచ్చగొట్టేది ఏంది, ఇల్లు రెచ్చిపోయేది ఏంది? అసలు మీకు మీరే జెండాలు పట్టుకొని డైరెక్ట్ ఓపెన్ గా రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటా అంటే మేము రోడ్డు మీదకి రాము, మేము బాగుంటాము, మా లోకేష్ గారు చెప్పినారు, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు అంటే పవన్ కళ్యాణ్ అన్నే కదా ఉండేది. ఈ పక్కన ఉండేది పిఠాపురం ఇన్ఛార్జిగా పనిచేస్తే
చేస్తున్నటువంటి వ్యక్తే కదా. ఆయన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జిగా పెట్టినారు కదా. ఆయన మొత్తం ఆయన క్యాడర్ అంతా వచ్చి రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటుంటే దాన్ని పట్టుకొని మీరు వాళ్ళని సత్తుంచుకోవడం, లేదా మా తప్పు అయిపోయిందని చెప్పుకోవడమో, లేక మా సమన్వయ లోపం ఉందని చెప్పుకోవడమో, ఇది వదిలిపెట్టేసి వైసీపీ మీద పడితే ఏదో చెప్తుంది ఆడలేక మధ్యలో అన్నట్టు మీరు అక్కడ మీరు చేసుకోలేకపోయి మీరు మా మీద పడితే అది మీ ఇష్టము, మాకేం అభ్యంతరం లేదు. మీరు కొట్టుకొని రోడ్డు మీద పడతామంటే పడండి, మాదేం పోతుంది. మీకు ఎక్కడ రాష్ట్రంలో ఏ పని చేయలేకపోయినా, ఏది ఇబ్బంది పడినా మొత్తం వైసీపీ మీద దొబ్బే అలవాటు మీ నాయకులతో పాటు మీరు కూడా తీసుకున్నారు దాని బాధ్యత అని మాకు ఇబ్బంది లే. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. మళ్ళీ తర్వాత అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు అప్పు అన్నారు. 7 లక్షల కోట్లని అప్పు అన్నారు. ఆ రోజు సూపర్ 6 అని 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే ప్రకటించినారు. మళ్ళీ 7 లక్షల కోట్లు అన్నా కూడా ఇప్పుడు కూడా ఇట్లా చూస్తే నాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీ నాయకుడు. మరి దానికి మేమేం చేయలేం కదా. మీరు వైసీపీని అడ్డు పెట్టుకొని తప్పించుకోవాలని మీరు చూస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తించుకుంటే దానికి బాగుంటుంది. అంతే తప్ప వైసీపీ మీద నిందలేసినంత మాత్రాన అది సమస్య పోతుంది అనుకుంటే అది మీ ఇష్టం. బంగారంగా మా మీద నిందేసి మీరు తప్పుకుంటా అంటే తప్పుకోండి, మాకేం ఇబ్బంది లే. కానీ జరిగేటైతే జరుగుతాయి కదా. లోపల పుచ్చిపోతున్నప్పుడు పైన కట్టు కడితే అది ఎట్లయితుంది? లోపల నుండి ట్రీట్మెంట్ ఇచ్చా నీట్ గా కట్టు సెట్ అవుతుంది. కానీ మనం పైన గుడ చుట్టుకొని బాగుంది నాకాలంటే లోపల కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయేది అది కుళ్ళిపోయింది, మాకేం నష్టం? మీరే కదా చెడిపోయేది. మీరు చెడిపోతే మాకేం ఇబ్బంది లేదు కదా. అది మేము చెప్పాల్సిన అవసరం. జరిగిన విషయం ఏంటంటే ఈ విధంగా ఉంది. ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీని కాదని ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి, టికెట్ త్యాగం చేసినటువంటి వ్యక్తి, అతన్ని ఇన్సల్ట్ చేస్తున్నారంటే మీరు సంతోషంగా ఉంటారంటే మాకేం అభ్యంతరం. మాపై నాగబాబు సన్మానం చేయండి, లేక పవన్ కళ్యాణ్ గారిని సన్మానం చేయండి. ఎందుకు మా పిఠాపురంలో వర్మ గాని కాలి కింద తొక్కినందుకు మీకు సన్మానం చేస్తున్నాం అని చెప్పండి, మాకేం పోతుంది, మాకేం అభ్యంతరం లే. మీరు బాగుంటామంటే ఉండండి, మాకు అభ్యంతరం లే. మేము 3 పార్టీలు 4 పార్టీలు 5 పార్టీలతో కలిసి రాజకీయాల్లోకి రావాలనుకోలే. మా పార్టీ పెట్టినప్పటి నుండి మేము సింగల్ గానే వస్తాం, రేపు కూడా సింగల్ గానే వస్తాం. మీరు ఎన్ని పార్టీలు ఉన్నా పెట్టుకోండి, మీరు ఎంతమందితో ఉన్నా కలిసి సింగల్ మిగిలిపోతారు సార్. కానీ సార్ కానీ దానికే ఉంది కదా. 14లో వచ్చినారు, 19కి వచ్చినప్పుడు మళ్ళీ ఏమైందో 24లో వచ్చినారు. 6 సార్లు వచ్చింది తెలుగుదేశం పార్టీ. 6 సార్లు అంటే పుట్టి 47 3 ఏళ్ళు అయింది కదా. మాది పుట్టి 12 ఏళ్ళే కదా. మీ 43 ఏళ్ళ పార్టీ మీకు రారు సార్. రారా అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ లోపల రకరకాల పరిణామాలు ఉంటాయి. కానీ గురునాథం గారు ఏంటి గురునాథం గారు, ఒక్క నిమిషం. గురునాథం గారు ఏంటి అంటే ఏరు దాటిన దాకేమో ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఏమో బోడిమల్ల అన్నట్లుగా ఏంటి అంటే ఒక గెలిచేదాకేమో వర్మ గారు ఈ నియోజకవర్గంలో ఒక మంచి హీరో, లేకపోతే ఆయన సొంత క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ పక్క నుండి ఓట్లు వేయించారు. కానీ నియోజకవర్గం పోతున్న ఎవరు పార్టీలో ఉండే పరిస్థితి ఉండదు. అవసరమైతే పక్క పార్టీలోకి కూడా పోయి అవతల వ్యక్తిని ప్రత్యర్థిని ఓడించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రధాన కారణమైనటువంటి వర్మపై విమర్శలు సంధించడం, మరో పక్క ఆయనకి ఇస్తానన్నటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చకపోవటం అయితే మాత్రం ఇప్పుడు ప్రధానంగా విమర్శలు అయితే ఇక్కడ పిఠాపురంలో టీడీపీ శ్రేణులు అవ్వచ్చు చాలా నిస్తేజంగా ఉన్నారు. చాలా విమర్శలకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని పరిపుష్టి చేయాలంటే భవిష్యత్తులో ఏమన్నా చెప్పండి. మీరు నేను ఆన్సర్ చెప్తా, మీరు క్వశ్చన్ వేశారు, చెప్పండి. ఒక నిమిషం నాకు ఛాన్స్ ఉంటాయి. సిగ్నల్స్ కట్ అవుతున్నాయి గురునాథం గారు. వెహికల్ ఆపేనే మాట్లాడండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఏంటంటే గురునాథం సార్ పిఠాపురంలో వర్మ గారు గెలిపించారంటున్నారు మీరు. అవును, ఓకే సార్, అవును కదా సార్. ఇక్కడ ఒక పాలసీ మ్యాటరు, పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ ఒకటి ఉంది, క్రమశిక్షణ ఉంది. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము క్రమశిక్షణతో, వర్మ గారు కూడా మాకులాగే ఒక నాయకుడు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మేము పార్టీకి క్రమశిక్షణకు లోబడి మేము పార్టీకి పనిచేయాల్సిందే. నేను గెలిపించానని నేనన్నా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కూడా అది ఒక పార్టీ లైన్ లోనే ఉంటది, కానీ వ్యక్తికి ఆపాదించడం జరగదు సార్. ఇక్కడ ఒక ఇష్యూ రాజకీయాల్లో ఒక ఇష్యూ. కానీ గురునాథ్ గారు పార్టీకి సేవ చేసి, పార్టీకి కష్టపడి, నియోజకవర్గంలో అధికార పార్టీ అప్పుడు వైసీపీ పార్టీ ఎదురొడ్డి నిలబడి ఒక పార్టీ క్యాడర్గా, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి, మాజీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తిని కాదని సరే రాజకీయ సమీకరణ నేపథ్యంలో జనసేన పార్టీకి ఇచ్చారు. కానీ ఆయనకి కావలసినటువంటి గౌరవ సముచిత స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కదా.
సార్ ఇప్పుడు ఒక్కటి చెప్తానండి, ఉమ్, నేను 42 సంవత్సరాల నుంచి అన్నగారితో పాటు ఉన్నాను సార్ తెలుగుదేశం. ఉమ్. కానీ మీలాంటి త్యాగమూర్తులుగా ఉండరు కదా అందరూ. నేను చాలా రాష్ట్రం అంతా తిరిగేవాడిని, అన్ని చేస్తా ఉంటాను. ఉమ్, నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాకు చాలా సముచిత స్థానం ఇవ్వాల, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వెనక ముందు జరుగుతాయి, వాటన్నిటిని పరిగణలో. రైట్, సిగ్నల్ బ్రేక్ అవుతున్నాయండి గురునాథం గారు. రైట్, మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గురునాథం గారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను అంటున్నారు, సంతోషం. మరి మీకు ఏంది రాలేదు, అయినా కూడా నేను ఉంటాను అంటున్నారు, సంతోషం. ఆయన కింద పనిచేసినాడు, ఆయన పక్కన పనిచేసినాడు, ఆయన కన్నా జూనియర్ గా వచ్చినాడు, ఆయనకు కావాల్సిన పదవి కొట్టేస్తే ఆయన బాధ ఎట్టుంటుంది? అవును. వేరే పార్టీ నుండి వచ్చినోడు వచ్చి ఆ పదవి కొట్టేసి ఎంత బాధ ఉంటుంది? రేపు ఆయన మార్కెట్ యాడా, లేక కార్పొరేషన్ చైర్మనా, జిల్లా చైర్మనా, ఏదైనా పార్టీ ఇవ్వాలనుకుని, లేక ఈయన ఆశించుకొని ఉంటే వేరే పార్టీ వాళ్ళు వచ్చి సంబంధం లేని వ్యక్తులు వచ్చి అది ఆయన పదవి కొట్టేస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుంది? దాని పక్కన మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం అయితే ఆయన పాపం పిఠాపురంలో వర్మ గారు అంతా చేసినా కూడా పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ దారి ఉంటుంది, పార్టీ విధి విధానాలు ఉంటాయంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఆయనతో. కానీ మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి మనకు బోధపడుతుంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చారు, రేపు మంత్రివర్గంలో కూడా చోటు వస్తుందని చెప్పేసి వినికిడి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇన్ కేసు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఏమైనా అంటే కాన్సన్ట్రేషన్ చేయకపోయినా ఇక్కడ నాగబాబు అక్కడుండి ఆ నియోజకవర్గాన్ని చక్కదిద్దటం, ముఖ్యంగా వర్మ అనే పేరుని మాత్రం తగ్గించడం కోసం ఏమైనా చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చా? నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పిఠాపురానికి నాయకులు, రాష్ట్రానికి కదా. అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సినట్టు ఉంటుంది. కానీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నాగబాబు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ అంటే పవన్ కళ్యాణ్ లేని లోటుని ఆయన తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ ఎక్కువగా నాగబాబుని నియోజకవర్గంపై పిఠాపురం నియోజకవర్గం కేంద్రీకృతం చేయాలని ఆలోచన అనుకోవచ్చా? నాగబాబు ప్రమేయం పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా నాగబాబు గారు అంత రెచ్చిపోరు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వేదిక మీద పట్టుకొని నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నాను అని వర్మ గారి చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇంటికి కూడా వెళ్ళారు, వర్మ ఇంటికి కూడా వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీ పోయినారు, ఆయన అనేక రకాలుగా భంగపోయినారు. తర్వాత మీటింగ్ లో కూర్చొని మీటింగ్ ఓపెన్ డయాస్ మీదనే చెప్పినారు. చెప్పాక మునుపు ఆ రోజు ఉంటే అన్నా నువ్వు దగ్గర నుండి చూసుకో, మనకి ఇక్కడ వర్మ ఎందుకులే, మన కమ్యూనిటీ ఎక్కువ ఉందిలే, మనం కమ్యూనిటీ కోసమే పార్టీ పెట్టుకున్నాము, ఆ పార్టీ బాగుంటుంది, మనం చెప్పినట్టు ఓటేస్తారు, ఇప్పుడు మళ్ళీ వర్మ వచ్చే మధ్యలో అతను ఏదో గెలిపించినాడు అంటారని చెప్పి అప్పుడే పక్కకు తప్పించి ఉంటే అప్పుడు శబాస్ పవన్ కళ్యాణ్, శబాస్ నాగబాబు అనొచ్చు. ఎందుకంటే వర్మకు సంబంధం లేకుండానే గెలిపించినారు, ఎవరికి సంబంధం లేదు. ఒకవేళ ఎవడని అనుకుంటే ఆయన కర్మ అంటే సూట్ అయ్యిండేది అనమాట. ఆయన గెలిచినంత వరకు పట్టుకొని గెలిచిన తర్వాత సన్మానం చేసి, గెలవక ముందు ఆయన భంగపోయి చెప్పి అన్ని చేసిన తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు నేను ఉంటాను, నేను ఒకనే ఉంటాను, వర్మ అవుతుంటే ఇట్లా వర్మకు ఒక చైర్మన్ ఇప్పించండి, వర్మకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించండి. ఇప్పించిన తర్వాత అయ్యా ఇక ఈ నియోజకవర్గాన్ని మీరు మర్చిపోండి, లేదా ఈ నియోజకవర్గం మీరు చూసుకునే టికెట్ వచ్చే పరిస్థితి మీకు ఎప్పుడు ఉండదు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు నామినేటెడ్ పోస్టులు అయితే మేము సపోర్ట్ చేస్తాం, లేదా ఏదైనా పక్క నియోజకవర్గం ఎంచుకోండి అని అది నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పెట్టి చెప్పొచ్చు కదా. ఆయన మనిషే కదా, ఆయన ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషే కదా, ఆయన రాజకీయాల్లో చిన్నప్పటి నుండి ఉన్న వ్యక్తే కదా. అలాంటి వ్యక్తిని ఎడంకాలతో దాన్ని బయటకు దోపుతామంటే ఎంతన్నా మీరు దోస్తు అయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు దోస్తుగా ఉన్నారు. ఈ టైంలో ఎవరు కింద పడి చనిపోయినా కూడా చంద్రబాబు కూడా పట్టించుకున్నట్టు లేడు. కేవలం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో బాగుంటే చాలు, కింద లీడర్ ఎవడు పోయినా కూడా నాకు అభ్యంతరం లేదనే విధంగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కాలుతో దాన్ని పక్కకు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట, అయ్యా వాడు మన కోసం పనిచేసినాడు, ఫస్ట్ నుండి మనతో ఉన్నాడు, పార్టీలో నిబద్ధతగా పనిచేసినటువంటి మంచి కార్యకర్త, అలాంటి వ్యక్తిని మనం దూరం పెట్టడం బాగుండదు. సరే మీకు అవసరం లేదంటే నేను ఆ నియోజకవర్గం నుండి తప్పించి వేరే నియోజకవర్గానికి ఇచ్చి ఒక ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఆయనకి ఇస్తాను, నేను మాట ఇచ్చినాను, మాట ప్రకారం నిలబడాలని చెప్పి ఉంటే శబాస్ బాబు అనొచ్చు. అటు లేదు ఇటు లేదు, ఆయన ఎడంకాలతో తన్ని లాస్ట్ కు ఆయనంతటా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ఇప్పుడు గురునాథం గారు అంటున్నారు హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటే ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే రేపు మన్నాడు నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మన్నాడు ఆయన ఏదైనా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేసేప్పుడు ఆయనకి రెండుకి రేవట్ లాగా తయారవుతాడు. సస్పెండ్ చేస్తే వైసీపీ ఉంది కదా.
నేను వైసీపీ ఆయన వైసీపీకి వచ్చింటే ఫస్ట్ వచ్చిండేమో, ఒకవేళ రాడేమో, ఆ రైట్. పార్టీ మీద చూద్దాం. అభిమానం ఉందేమో. ఆ అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని మరి మీరెందుకు కాలుతుందని బయటకు దొక్కుతున్నారు? మీ రైట్. అంతటి మీరే రైట్. యాడికి అన్ని వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తారు? వైసీపీ పోతారా, ఇంకో పార్టీకి పోతారా, ఎట్లా పోతారో అది చెప్పలేము ఫైనల్లో. కానీ రైట్. అంతవరకన్నా మీరు ఉండియాలి కదా ఆయన పార్టీలో ఆయన ఉండేవన్నీ మీరు దొబ్బేస్తుంటే ఇంక వాళ్ళు ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఆలోచన ఆయన ఏదో ఒకటి చేసుకోవాలి కదా. రైట్. ఇప్పుడు ఆయన వచ్చి నిన్న నీకు కర్మ అన్నావు కాబట్టి ఆ అభిమానులు వచ్చి ఈ రోజు ఆయన ఓపెన్ చేస్తా అంటే అడ్డం వచ్చినారు. రైట్. దానికి అన్నా క్యాంటీన్ దగ్గర. రైట్. ఆడంగా సార్. రైట్. థ్యాంక్ యూ అండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పందించి చర్చా కార్యక్రమం. అలాగే గురునాథం గారు, టీడీపీ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమం ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే పిఠాపురంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం అంటే త్వరలో ముగిసిపోవాలని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఒక పక్క ఇది కాదు, కానీ నాయకుల మధ్య అయితే మాత్రం అక్కడ గెలుపు కోసం వైసీపీపై ఏదైతే ఉందో దాన్ని ఎట్లయినా సరే ఓడించాలన్న ఉద్దేశంతో నాయకులు సమన్వయం ఉంది, కానీ కార్యకర్తల మధ్య సమన్వయం అయితే లేదు. అటు జనసేన కానీ ఇటు టీడీపీ నాయకుల మధ్య కానీ ఇది మరి తారాస్థాయికి చేరిద్దా, లేకపోతే సమస్య పోతుందా? పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు జనసేన పార్టీ నుంచి, అలాగే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కానీ అక్కడ వర్మ వర్సెస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా మరి పరిష్కరిస్తారా లేదా అనేది మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.